ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి రేణు దేశాయ్ వార్తల్లో నిలుస్తూ ఉన్నారు. పవన్ నుంచి విడాకుల తర్వాత తెలుగు రాష్ట్రాలకు దూరంగా ఉంటూ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. అయినప్పటికీ కొందరు నెటిజన్లు పవన్ వీరాభిమానులు రేణు దేశాయ్ని టార్గెట్ చేస్తూ ఆన్లైన్లో ట్రోళ్లు చేయడం, ఆమెను ఇబ్బంది పెట్టేలా వ్యాఖ్యలు చేయడం వంటి చర్యలతో ఆమెను అనవసర వివాదాల్లోకి లాగుతున్నారు. తాజాగా తనను గురించి సోషల్ మీడియాలో కామెంట్స్ చేసిన పవన్ కళ్యాణ్ అభిమానికి ఆమె స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఈ వివరాల్లోకి వెళ్తే బద్రీ సినిమా షూటింగ్ సమయంలో పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ ప్రేమలో పడ్డారు. కొన్నేళ్లుగా డేటింగ్లో అనంతరం వీరిద్దరూ 2009లో వివాహ బంధం ద్వారా ఒకటయ్యారు. ఈ దంపతులకు అకిరానందన్ కొనితల, ఆథ్యా కొనితల సంతానం. తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ కపుల్గా గుర్తింపు తెచ్చుకున్న ఈ జంట అనూహ్యంగా విడిపోయింది. 2012లో పరస్పర అంగీకారంతో పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్లు విడిపోయారు. ఈ దశలో తీన్మార్ సినిమాలో తనతో పాటు నటించిన రష్యన్ నటి అన్నా లెజనావాతో ప్రేమలో పడిన పవన్ కళ్యాణ్ ఆమెను 2013లో పెళ్లాడారు. పవన్ కళ్యాణ్తో విడాకుల తర్వాత బిడ్డల కోసం కెరియర్ను, వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసి వారి కోసమే బతుకుతున్నారు రేణు దేశాయ్. ఆమె రెండో పెళ్లి గురించి పలుమార్లు ఊహాగానాలు వచ్చినప్పటికీ వాటిని రేణు దేశాయ్ కొట్టిపడేశారు. అకిరా, ఆథ్యాలు పెరిగి పెద్దయ్యారు. పవన్ నటవారసులుగా అకిరాను చిత్ర పరిశ్రమకు పరిచయం చేయడానికి రేణు దేశాయ్ గ్రౌండ్ లెవెల్లో వర్కౌట్ చేస్తున్నారు. నటన, డాన్స్, సంగీతం ఇలా అన్ని రకాలుగా కొడుకును సిద్ధం చేశారు. త్వరలోనే అకిరానందన్ డెబ్యూ మూవీ ఉంటుందని పవన్ కళ్యాణ్ అభిమానులు ఎదురు చూస్తున్నారు. తొలి నుంచి జంతు సంరక్షకురాలుగా, సామాజిక కార్యకర్తగా సమాజం కోసం పాటుపడుతున్నారు రేణు దేశాయ్. కుక్కలు, ఇతర మూగజీవాల సంక్షేమం కోసం ఓ స్వచ్ఛంద సేవ సంస్థ స్థాపించారు. దేశంలో ఎక్కడ మూగజీవాలకు అన్యాయం జరిగినా ఆమె గలమెత్తుతారు. ఇదే సమయంలో సినిమాల్లో తన సెకండ్ ఇన్నింగ్స్ కూడా ప్రారంభించారు రేణు దేశాయ్. 2023లో రవితేజ హీరోగా వచ్చిన టైగర్ నాగేశ్వరరావు మూవీలో ఆమె నటించారు. ప్రస్తుతం ఓ తెలుగు సినిమాతో పాటు తమిళంలో ధనుష్ హీరోగా నటిస్తున్న ఓ సినిమాలో ఆమె కీలక పాత్రలో పోషిస్తున్నారు. ఇందులో మలయాళ స్టార్ మమ్ముట్టికి జోడీగా రేణు దేశాయ్ కనిపించనున్నారని ఓ వార్త హల్చల్ చేస్తోంది. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే రేణు దేశాయ్ మూగజీవాల సంక్షేమం, తన వ్యక్తిగత అభిప్రాయాల గురించి తరచుగా సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ ఉంటారు. అయితే ఆమెను కొందరు నెటిజన్లు, పవన్ అభిమానులు ట్రోల్ చేస్తూ ఇష్టం వచ్చినట్టుగా రాస్తుంటారు. కొద్ది రోజుల క్రితం పవన్ అభిమాని ఒకరు ఆమె గురించి దారుణంగా కామెంట్ పెట్టారు. వదిన గారు, మీరు కొన్ని రోజులు ఓపిక పట్టి ఉండుంటే బాగుండేది. ఒక దేవుడిని పెళ్లి చేసుకొని ఆయన అంతరంగం తెలియకుండా వెళ్ళిపోయారు. కానీ ఇప్పటికైనా మీకు పవన్ విలువ తెలిసింది. ఏది ఏమైనా విధి ప్రతిదీ నిర్ణయిస్తుంది. ఈరోజు పిల్లలు అన్నయ్యతో ఉన్నారు చాలు, మిమ్మల్ని మిస్ అవుతున్నామంటూ రాసుకొచ్చారు. ఇది వైరల్ అవ్వడంతో రేణు దేశాయ్ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. మీకు కొంచెమైనా బుద్ధి ఉంటే ఇలా చెప్పరు. పవన్ కళ్యాణ్ను నేను వదిలేయలేదు, ఆయనే నన్ను వదిలేశారు, ఇంకో పెళ్లి చేసుకున్నారు. దయచేసి నన్ను టార్చర్ చేయొద్దు అంటూ రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుండగా నెటిజన్లు రేణు దేశాయ్కి అండగా నిలుస్తున్నారు.